ఏపీలో వ్యవస్థల ప్రక్షాళన షురూ అయిపోయింది. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసింది. ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కరించే సిస్టమ్ పక్కాగా ఉండేలా ఆదేశాలిచ్చారు. సమర్థులైన అధికారులు నిబద్ధతతో పనిచేసే వారికి కీలక పోస్టులు కట్టబెట్టాలని బాబు భావిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్ల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా సిస్టమ్ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో తనదైన మార్కు చూపబోతున్నారు. సమర్థులైన అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో అంటకాగిన అధికారులను దూరం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీలో రిపోర్ట్ చేయమంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవోను మార్చి ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంతంటే కేవలం 30,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్. తన నివాసంలో ప్రజల్ని కలుసుకున్న లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి లోకేష్.